గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్కారం అన్వర్ గారు. మేడం. సో మరి చాలా వరకు అందరూ కూడా చెప్తూ ఉంటారు, ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అంటే ప్రతి ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి, అదే సిచ్యువేషన్ ఏదైనా కూడా. దాంతోపాటు ఫర్గివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఫర్గివ్నెస్ చాలామందికి అంత ఈజీగా ఫర్గివ్ చేయలేరు, బికాస్ ఆ పెయిన్ అలాంటిది కావచ్చు అని చెప్తూ ఉంటారు. అసలు ఒక మనిషిని మనము ఫర్గివ్ చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అంటారు? ఎస్ మేడం. లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్గా ఆర్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటే క్షమించడం. నేనేమంటానంటే క్షమించడం ఈజ్ ఈక్వల్ టు జీవించడం. ఎప్పుడైతే మీరు ఆర్ట్ ఆఫ్ ఫర్గివింగ్ నేర్చుకుంటారో మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్లోకి వెళ్తారు, ఆ సీక్రెట్లోకి వెళ్ళిపోతారు. చాలామంది బతకడం జీవించడం రెండు ఒకటే అనుకుంటారు, వేరు. బ్రతకడం అంటే మోస్తూ బతకడం, అంటే కొన్ని వాటిని క్షమించకుండా బతకడం. జీవించడం అంటే అన్నీ మనం మర్చిపోయి వదిలేస్తూ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ట్ ఆఫ్ లీవింగ్. సో ఒకసారి ఈ ఫర్గివ్నెస్ గురించి మాట్లాడదామండి. తప్పకుండా. చాలామంది ఎందుకు ఫర్గివ్ చేయరో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం అండ్ ఈగో. కోపం గురించి ఒకసారి మాట్లాడదాం. కోపం అండ్ ఈగో వల్ల వాళ్ళు క్షమించరు. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే కొంతమంది టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటారు. వాళ్ళు ఏంటంటే కోపం వల్ల ఒకరినొకరు క్షమించరు, సారీ చెప్పుకోరు. చాలామంది నా దగ్గరికి వచ్చి, నేను యాక్చువల్లీ కౌన్సిలింగ్ చేస్తుంటాను, చాలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ నేను సారీ చెప్పను ఇద్దరు కొట్టుకుంటారనమాట. కేవలం సారీ అని ఒక్క పదం చెప్పకపోవడం వల్ల ఈవెన్ విడిపోతున్నారు కూడా చాలామంది. ఎందుకు? ఒకరి మీద ఒకరు కోపం. ఇంకోటి ఏంటంటే ఈగో. నేనేం చెప్తానంటే మీరు ఫర్గివ్ చేయాలంటే ఈగో షుడ్ గో, ఈగో వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఈగో ముందుకు వస్తే జ్ఞానం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ కోపం అండ్ ఈగో ఉన్న వాళ్ళు ఒక్కోసారి చూడండి, వాళ్ళు ఆ టైంలో ఏదో చేసేస్తారు, తర్వాత మళ్ళీ బాధపడతారు. సో కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, బుద్ధి వెనక్కి వెళ్ళిపోతుంది, జ్ఞానం వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంటెలిజెన్స్ వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. మరి కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. మెడిటేషన్ తెలుగులో ఏమంటామంటే ధ్యానం. నేనేమంటానంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. కోపం అండ్ ఈగో మీరు తగ్గించుకోండి, దానివల్ల ఫర్గివ్నెస్ అనేది మీలో పెరుగుతుంది. అండ్ రెండోది, ఎందుకు చేయాలి ఫర్గివ్నెస్? ఇక్కడ నేనేం చెప్తానంటే ఒక విషయం తెలుసుకోవాలి మన అందరం కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రతిదీ కూడా ఎనర్జీ. సో మీరు ఎనర్జీయే, నేను ఎనర్జీయే. అయితే ఎనర్జీ లెవెల్ వీఆర్ ఆల్ సేమ్. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. సో సేమ్ అన్నప్పుడు మీరు ఒకటే, నేను ఒకటే ఎనర్జీ లెవెల్లో. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్. నన్ను నేను రెస్పెక్ట్ చేసుకుంటాను, మిమ్మల్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అవ్వాలండి. ఎప్పుడైతే మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అవుతారో ఆర్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ మీరు ఎక్కువ పెరుగుతుంది. ఎందుకు? స్పిరిచువల్గా మీరు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు సోలే, నేను సోలే అని ఒక విషయం మీకు అర్థమవుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇదేది శాశ్వతం కాదు, మళ్ళీ మనం వెళ్ళిపోతాం పైకి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. సో కాబట్టి క్షమిద్దాం. క్షమించడం వల్ల ఏమవుతుందంటే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. చూడండి, ఈ చెయ్యి అలా కనిపిస్తుంది కదా. సో ఈ చెయ్య వెనకాతల ఖచ్చితంగా ఈ బ్యాక్ సైడ్ ఖచ్చితంగా ఉంటుంది ఇది. సో అదేవిధంగా ఫర్గివ్నెస్ వెనకాతల ఒకటి ఉంటుందండి, అదే హ్యాపీనెస్, ప్రశాంతత. ఎప్పుడైతే మీకు అది వచ్చిందో చాలా దీనిగా ఉంటారు, కూల్గా ఉంటారు. అయితే మరి ఇందాక కోపం గురించి మనం మాట్లాడాం. కోపం ఎలాంటిదంటే గెట్టింగ్ యాంగ్రీ ఈజ్ పనిషింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్స్ మిస్టేక్. కోపం తెచ్చుకోవడం అనేది అవతల వాళ్ళ తప్పుకి నన్ను నేను పనిష్మెంట్ చేసుకోవడం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇది తీసుకుందాం అనుకోండి, బాగా కాలుతున్న ఒక నిప్పుని తీసుకుని అవతల వాళ్ళకి ఇస్తరాలు నేను ట్రై చేసినప్పుడు ఫస్ట్ పట్టుకోగానే ఎవరు చేయగలుగుతుందండి? నా చేయగలుగుతుంది. అంటే అవతల వాళ్ళని నేను పనిష్ చేయాలనుకుంటే ఫస్ట్ నేనే పనిష్ అవుతాను. సో అందువల్ల మనం కోపాన్ని వదిలేయాలి, ఈగోని షుడ్ గో అండ్ రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని జపాన్లో ఒక ఫిలాసఫర్ చెప్తాడండి. అండ్ ఫైనల్గా మనం ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే ఫర్గివ్నెస్ చేయాలంటే ఆ పర్సన్, దీన్ని ఎంపతి అంటారు. అంటే అవతల వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అలా బిహేవ్ చేశారు. దీన్ని సైకాలజీలో కూడా ఏమంటారంటే పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ షూస్. సో ఒక్కసారి మిమ్మల్ని వేరే వాళ్ళ షూలో పెట్టి చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఆ పర్సన్ ఎందుకు ఆ సిచ్యువేషన్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే మనుషులు మారుతారండి, మనుషులు ఎప్పుడు ఒకలా ఉండరు. మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మనుషులు మిస్టేక్ చేస్తారు, బికాస్ మనం మనుషులం కాబట్టి. అండ్ ఇంకో విషయం చెప్పనా అండి, దేవుడు కూడా తప్పు చేస్తాడు. అందుకే చాలామంది అంటారు దేవుడు కూడా తప్పు చేసి తీసుకెళ్ళిపోయారా. మన ఫ్యామిలీలో కొంతమంది తీసుకెళ్ళిపోతారు సడన్గా. అప్పుడు దేవుడు కూడా ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరుస్తారంటారు. దేవుడు కూడా మిస్టేక్స్ చేస్తాడు కాబట్టి మన ఫ్యామిలీలో ఎవరైనా తీసుకెళ్ళిపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఖచ్చితంగా ఇంకొక పర్సన్ని పంపిస్తారండి, కొత్త పర్సన్ ఆ ఫ్యామిలీలోకి పంపిస్తారు. సో అప్పుడప్పుడు దేవుడు కూడా మిస్టేక్స్ చేస్తారని మనం నమ్మాలి. మనం రియలైజ్ అవ్వాలి అంటే
ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనుషులు మిస్టేక్స్ చేస్తారు. బికాస్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్. మరి గాడే తప్పు చేస్తున్నప్పుడు మనుషులు తప్పు చేస్తామా చేయమా? చేస్తాం. బికాస్ మనం అటువంటి ఎన్విరాన్మెంట్లో ఉంటాం. పీపుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ కోపం ఏమవుతుందంటే వేరే వాళ్ళ మీద చూపిస్తాం. దీన్ని సైకాలజీలో సూట్ కేస్ థియరీ అంటారండి. ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ని మనం ఏం చేస్తామంటే అక్కడ నుంచి క్యారీ చేసి, సూట్ కేస్ థియరీ అంటే ఒక కోపాన్ని, ఒక ఎమోషన్ని మనం క్యారీ చేసి వేరే వాళ్ళ మీద చూపిస్తాం. వాళ్ళు వేరే వాళ్ళ మీద చూపిస్తుంటుంటారు. ఈ విధంగా మనం ఎమోషన్ ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ మెడిటేషన్ చేస్తూ మైండ్ఫుల్నెస్ అంటే ఆ సిచ్యువేషన్ని ఆలోచించి ఓకే ఈ పర్సన్ ఎందుకు ఇలా చేశాడు, ఫర్గివ్ చేద్దాం. ఓకే చూడండి, మనం ఏదైనా తప్పులు చేస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతామండి? దేవుడా నన్ను క్షమించు, నేను తప్పులు చేశాను అని అంటాం. మరి మీరు తప్పు చేస్తే దేవుడిని క్షమించమని అడిగారు, మరి వేరే వాళ్ళు తప్పు చేస్తే మిమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు క్షమించాలా వద్దండి? క్షమించాలి. కొంతమంది ఏంటంటే అంటే మనకో రూలా ఆల్కో రూలా, మనం తప్పు చేస్తే దేవుడిని క్షమించమని అడుగుతున్నాం, అంటే దేవుడు మనం క్షమించాలి, మనకు అన్నీ ఇచ్చేయాలి. కానీ వేరే వాళ్ళు తప్పు చేస్తే నేను నీ లైఫ్లో క్షమించను అంటుంటారండి. సో క్షమించడం నేర్చుకోండి. మీకు ఒక స్టోరీ చెప్తానండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ జరిగినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఫర్గివ్ చేద్దాం అనుకున్నాడు వైఫ్ని, కానీ ఫర్గివ్ చేయలేదు. సడన్గా ఒకరోజు తెల్లవారు లెగిసేసరికి చూస్తే మొత్తం ఏదో సౌండ్లు వినిపిస్తున్నాయి. ముందు రోజు నైటే గొడవ అయింది. సరే వాళ్ళ వైఫ్ సారీ చెప్పింది, సారీ అండి నేను ఏదో కోపంలో అలాగ అనేసానంటే, నో నేను క్షమించిన అది అని. అయితే ఆ పర్సన్ తెల్లవారు లెగిసి సరే రాత్రి అంతా చూద్దాం, మార్నింగ్ ఫర్గివ్ చేద్దాం అనుకున్నాను. కానీ మార్నింగ్ ఆ రోజు నైట్ చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేదు. నేనేమంటానంటే మీకు ఫర్గివ్ చేయాలన్నప్పుడు చేసేయండి, ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఈ స్టోరీ చూద్దాం. ఆ రోజు తెల్లవారు లెగిసి చూస్తే అతను ఇంకెక్కడో ఉన్నాడు, సౌండ్లు వినిపిస్తుంది. ఏంటో ఈ సౌండ్లు అని చూస్తే అతను పైన ఉన్నాడు, దేవుడి దగ్గర ఉన్నాడు. ఏం దేవుడు నేను ఎక్కడికి ఉన్నానంటే నువ్వు చనిపోయారా బాబు అన్నాడట. అని అంటే నో నేను ఒకసారి నన్ను కిందకి పంపించని అడుగుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే ఇది వన్ టైం వేసా, ఒక్కసారి వస్తే చిరిగిపోతుంది, మళ్ళీ నువ్వు కిందకి వెళ్ళలేవు అని అంటే, అయ్యయ్యో రాత్రి మా వైఫ్ సారీ చెప్పింది, అప్పుడే నేను వాళ్ళ వైఫ్ ఏడుస్తుంది అనమాట ఆ బాడీని పట్టుకుని, అయ్యో ఏమండి లేవండి, సారీ అండి అంటుంటే అతను ఆకాశం అంటే అక్కడి నుంచి చూస్తూ అనుకుంటున్నాడు, అయ్యో మా వైఫ్ రాత్రి అంతా సారీ చెప్పింది, బాధపడింది, రాత్రి క్షమిస్తే బాగుందని చెప్పేసి అని అనుకున్నాడు. ఇలా అనుకుని ఇక్కడ నుంచి అరుస్తున్నాడు, ఓకే నేను క్షమించాను వినిపిస్తుందండి? వినిపించదు. అయితే సడన్గా వాళ్ళ వైఫ్ లేవనంటే తక్కువ లేచిరట. లేవగానే ఇదేంటి నేను అక్కడున్నాను కదా, చనిపోయాను కదా అనుకుంటే అది కళ అని అర్థమైంది. అంటే అతను బతికే ఉన్నాడు కానీ కళలో అంటే అతనికి ఏముంది, నేను చనిపోయి పైకి వెళ్ళిపోయాను, మా వైఫ్ అడుగుతుంది నేను క్షమించలేదని చెప్పేసి. ఎప్పుడైతే అతను సడన్గా లేచాడు, ఇదంతా కళ అని చెప్పేసి వాళ్ళ వైఫ్కి ఐఎమ్ సారీ నేను ఫర్గివ్ చేస్తున్నానని చెప్పాడండి. సో ఫర్గివ్లో లాస్ట్గా ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఫర్గివ్ చేయాల్సింది మనుషుల్ని ఫర్గివ్ చేయాలి, వస్తువులను కూడా ఫర్గివ్ చేయాలి. చూడండి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫోన్ మనకి హ్యాంగ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఈ ఫోన్ తిడుతుంటుంటాం, ఏం ఫోన్ రా అని చెప్పేసి. వస్తువులు మనకి హెల్ప్ చేస్తున్నాయా లేవా? చేస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే వస్తువులను ప్రేమిస్తాం, మనుషుల్ని గౌరవిస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే మనుషుల్ని ఫర్గివ్ చేయాలి, వస్తువుల్ని ఫర్గివ్ చేయాలి, అండ్ ఫైనల్గా మనల్ని మనం కూడా ఫర్గివ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఏమవుతామంటే వేరే వాళ్ళని చూసి మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటాం, ఏంటి ఎలాగే ఉండిపోయాం, ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వలేదని చెప్పేసి. సో ప్రతిరోజు కూడా ఈ విధంగా అందరినీ ఫర్గివ్ చేస్తూ మనుషుల్ని, వస్తువుల్ని, మనల్ని కూడా మనం ఫర్గివ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ ఫర్గివింగ్. సో మరి చాలామంది కూడా మీ దగ్గర నుంచి ఎస్పెషల్లీ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు అండ్ వాళ్ళు అనుకున్న కోరిక తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? వాళ్ళ గురించి ఏమైనా ట్రైనింగ్ కావచ్చు, లేదంటే క్లాసెస్ కావచ్చు కండక్ట్ చేస్తున్నారు? సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలామంది కరోనా చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024 జనవరి 21 నుంచి జరగబోయే ఒక బ్యాచ్కి 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక ఐస్కాంత్ ఒక ఏటీఎంలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అండి ఆ 1 మంత్ ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు. మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళిపోతారండి. ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకిల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు. 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి. మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క
2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో Thank you, మచ్. madam.